మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనము 2021లో రిలీజ్ అయినటువంటి స్కూటర్స్లో ఒక 5 బెస్ట్ స్కూటర్స్ని అయితే నేను మీకు పిక్ చేయడం జరిగింది. సో వాటి గురించి అయితే ఇవాళ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ ఉంది, మిగతా 4 కూడా పెట్రోల్ వెహికల్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి 155cc మనకి యమహా ఐరాక్స్ ఉంది. సో ఇది స్కూటర్ ఇది 155cc. సో దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 1,30,000 రూపాయల వరకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి మనకి ప్రైస్ ఆల్మోస్ట్ 1,45,000 నుంచి 1,50,000 రూపాయల వరకు పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి 155cc వెహికల్. ఇంజిన్ వచ్చేసి మనకి SOHC ఇంజిన్, లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ తో అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ పొజిషన్ లో వచ్చేసి మనకి TVS జూపిటర్ ఉంది. ఇది వచ్చేసి TVS జూపిటర్ 125. సో దీని ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకి 76,000 దగ్గర స్టార్ట్ అయ్యి 84,000 రూపాయల వరకు ప్రైస్ అయితే ఉంటుంది. సో ఇది కూడా ఎక్స్-షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి ప్రైస్ మనకి 90 చిల్లర వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ లుకింగ్ విషయంలో మాత్రం చాలా స్టైలిష్ గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ CC వచ్చేసి మనకి 124.8 cc అయితే ఉంటుంది. ఇది ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట. పవర్ వచ్చేసి మనకి 8.04 bhp పవర్ అయితే ఉంటుంది. టార్క్ వచ్చేసి మనకి 10.5 Nm టార్క్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మనకి థర్డ్ వచ్చేసి TVS ఎంటార్క్ రేస్ అనమాట. రేస్ XP ఉంది. సో ఇది వచ్చేసి మనకి ప్రైస్ 92,300 రూపాయల వరకు మనకి ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇది వాయిస్ అసిస్ట్ తో వస్తుంది, అలాగే మనకి లో వెయిట్ తో వస్తుంది. న్యూ కలర్స్ ఉంటాయి, అలాగే మనకి రైడింగ్ మోడ్స్ తో కూడా ఇదైతే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఓలా S1 Pro అనమాట. ఇది ఎలక్ట్రికల్ వెహికల్. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 1,22,000 రూపాయల వరకు ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. సో దీని రేంజ్ వచ్చేసి మనకి ఒకసారి ఛార్జ్ చేస్తే మనకి 180 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే వస్తుంది. అండ్ మనకి ఇది ఫాస్ట్ ఛార్జింగ్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడా వస్తుంది. 18 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే మనకి 75 కిలోమీటర్ల వరకు వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మోస్ట్ డిజర్వబుల్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ అని చెప్పొచ్చు మనకి యాజ్ సేల్స్ పరంగా మనము చూసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 5th ప్లేస్ లో ఉంది అప్రిలియా. సో అప్రిలియా SR 125 ఉంది, అలాగే అప్రిలియా SR 160 ఉంది. సో ఇది వచ్చేసి మనకి ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే SR 125 వచ్చేసి 1,07,000 రూపాయల వరకు మనకి ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే పడుతుంది. అలాగే ఏదైతే SR 160 ఉందో ఇది వచ్చేసి మనకి 1,17,000 రూపాయల వరకు ప్రైస్ అయితే పడుతుంది అనమాట. సో అప్రిలియా SR 125 ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు బై చాయిస్ గా మీరు SR 160కి అయితే వెళ్ళిపోవచ్చు. ప్రైస్ డిఫరెన్స్ అయితే మనకి పెద్ద తేడా అయితే ఉండదు. ఇది SR 125 వచ్చేసి మనకి 124.45 cc తో వస్తుంది. SR 160 వచ్చేసి మనకి 160.03 cc తో అయితే ఇది రావడం జరుగుతుంది. సో ఇవన్నమాట 2021లో రిలీజ్ అయినటువంటి టాప్ బెస్ట్ 5 స్కూటర్స్ అనమాట. ఒక ఎలక్ట్రికల్ స్కూటర్, మిగతా 4 కూడా పెట్రోల్ వెహికల్స్. సో ఇది గైస్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చినది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్.